ఒకసారి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గాన్ని చూద్దాం. ఇబ్రాహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయ ముఖ చిత్రాన్ని మనం ఒకసారి చూస్తే ఇక్కడ మొత్తం ఓట్లు 3,27,638 ఓట్లు. 3,27,638 ఓట్లు. ఇందులో బీసీల ఓట్లు 1,69,866 ఓట్లు. మొత్తం ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం అంతా కలిస్తే రెడ్ల ఓట్లు 26,029 ఓట్లు. కేవలం 26,029 ఓట్లు రెడ్లో 3,27,000 ఓట్లలో. బీసీలే 1,70,000 ఓట్లు అటో ఇటో. ఇక 1952లో ఎంబీ గౌతమ్ కే పాపిరెడ్డి పీడీఏ పార్టీ నుంచి అక్కడ గెలిచిండు ఇబ్రాహీంపట్నం. 57, 62, 67లో ఎంఎన్ లక్ష్మీ నరసయ్య హ్యాట్రిక్ విజయం సాధించిండు. తర్వాత 72లో అనంతరెడ్డి, తర్వాత సుమిత్రాదేవి 78లో. తర్వాత ఉప ఎన్నిక వచ్చింది. ఎంజీ కృష్ణ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిండు 81లో, 81, 83లో. ఆ తర్వాత 85లో కె సత్యనారాయణ టీడీపీ నుంచి, 89, 94లో కొండిగారు రాములు సిపిఎం పార్టీ నుంచి, ఆ తర్వాత 99లో కొండ్రు పుష్పలీల, ఆ తర్వాత 2004లో మస్కు నరసింహ. ఇంకా అక్కడ ఎంటర్ అయ్యారు చూడగా 2009, 2014 మంచిరెడ్డి కిషన్ రెడ్డి, 2018 మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఇప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి ప్రస్తుతం ఉన్నారు. 2009లో వాళ్ళ గుప్పిట్లోకి తీసుకున్నారు ఈ నియోజకవర్గాన్ని. సో ఇక్కడ ఈ నియోజకవర్గంలో అనేక మంది బీసీ నాయకత్వం పర్ఫెక్ట్గా ఉన్నారు. నోముల దయానంద్ గౌడ్ గౌడ సామాజిక వర్గం, కొత్త ఆర్థిక్ గౌడ్, తర్వాత పగడాల యాదయ్య, ఆ తర్వాత గొరిగే మల్లేషు, గణేష్ ముదిరాజు, చీమల కళావతి యాదవ్, ముద్దగాని రాజ్యలక్ష్మి. మహిళా నాయకత్వం కూడా బలంగా ఉన్నటువంటిది. ఆకుల యాదగిరి, ఆ తర్వాత నర్ల సీతారామయ్య యాదవ్, శ్రీక బాలరాజ్ గౌడ్, ఇట్లా అనేకమైనటువంటి బీసీ సామాజిక వర్గం నుంచి బలమైన స్ట్రాంగ్ లీడర్స్ ఇక్కడ మనకు కనిపిస్తారు. సో ఇక్కడ 1,69,000 ఓట్లు మనై, 1,69,000 ఓట్లు మనై, కేవలం 28,000 ఓట్లు వాళ్ళై. ఆ 28,000 ఓట్లు వాళ్లకు ఒక్కటి మిస్ కాకుండా పడ్డా డిపాజిట్ రాగాలి రెడ్లకు. ఈసారి రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో బీసీల జెండా, ఆత్మగౌరవ జెండా ఎగరాలంటే మా పొరపాటున కూడా వేయకూరి. రెడ్లకు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, పొరపాటున మీ ఓట్లు మాకొద్దు, పొరపాటున కూడా వేయకండి. వెలమలకు కూడా చెప్తా ఉన్నాం, మా బీసీలే సరిపోతాయి, మాకు లెక్కలు మా దగ్గర ఉన్నాయి, లెక్కలు మా దగ్గరకు వచ్చేసినాయి. ఇన్నేళ్ల నుంచి మా ఓట్లతో మీరు బతుకుంటా మీరు మమ్మల్ని జాతున్నట్టు బిల్డప్ ఇచ్చారు కదా, ఇక వద్దు, ఇవాళ బీసీలమంతా ఒక్కటైపోయినాం, చైతన్యవంతమైనాం. ఎవరు ఏమి చేసుకున్నా 2028లో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రభుత్వం రాబోతా ఉంది. బీసీల ఆత్మగౌరవం నిలబడతా ఉంది. నువ్వు రేషన్ కార్డు అన్నో, రేషన్ కార్డే మీ ఆత్మగౌరవం కదా, ఖచ్చితంగా బీసీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్లకు రేషన్ కార్డు ఇచ్చి ఆత్మగౌరవాన్ని నిలబెడుతుంది. దానికోసమే ఈ సర్జికల్ స్ట్రైక్ చేయబోతా ఉన్నాం. ఈ సర్జికల్ స్ట్రైకే కాదు, తెలంగాణ రాజ్యాధికార పార్టీలో మీరు ఆన్లైన్లో కూడా చేరొచ్చు. మీరు ఆన్లైన్లో చేరాలంటే 9866524314 నెంబర్కి వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇచ్చినా సరే, లేదు అంటే హాయ్ అని మెసేజ్ పెట్టినా సరే మీకు లింక్ వస్తుంది. దాని ద్వారా మీరు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరొచ్చు. రెడ్లు దయచేసి రెడ్లు వెలమలు చేరొద్దు. బీసీలు, మా ఎస్సీ ఎస్టీ సోదర కులాలు, మైనార్టీ కులాలు మాత్రమే చేరండి. ఇంకా రెడ్లు వెలమలకు నో ఎంట్రీ మా పార్టీలోకి.